కడప నగరం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ నగర కార్యదర్శి ఏ రామ్మోహన్, పార్టీ నగర నాయకులు నరసింహ తెలియజేశారు. కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ గత ఏడాదిన్నర నుంచి పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించకపోవడం సమంజసం కాదన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రముక్కపల్లి వైపు బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేశారని, అదే రీతిలో విశ్వనాథపురం వైపు పెండింగ్ పెట్టడం వెనుక కారణం ఏంటని ఆయన నిలదీశారు. ఇరుకుగా ఉన్న బ్రిడ్జి కింద నుంచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న సందర్భంలో విద్యార్థులు, మహిళలు బ్రిడ్జి పై నుంచి వెళుతున్నారని, ఆ సమయంలో రైళ్ల రాకపోకల సందర్భంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. నగరంలో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. గతంలో అనేక సార్లు ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్లో ఉన్న సందర్భంలో పూర్తి చేయాలని అనేక మంది అధికారులకి విజ్ఞప్తి చేశాం. కార్పొరేషన్ అధికారులు, రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 2024 ఆగస్టులో ప్రారంభించినటువంటి బ్రిడ్జి ఇప్పటి వరకు పూర్తి కాకపోకుండా పెండింగ్లో పెట్టారు. దీనికి ప్రధాన కారణం విశ్వనాథపురం వైపు ఉన్నటువంటి భూమిని సేకరించి వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించడానికి అధికారులు యంత్రాంగం సీరియస్గా ప్రయత్నం చేయట్లేదు. ప్రజలేమో మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం మాకు పరిహారం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని సాకులు చెప్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కార్పొరేషన్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, రైల్వే అధికారులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎందుకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన చేశాము. అక్కడ సంతకాల సేకరణ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున సేకరించాము. సంతకాల సేకరణ కాపీలు జిల్లా కలెక్టర్ గారికి కూడా అందజేశాము. అప్పటికి కూడా ఎవరైనా స్పందిస్తారో అని చెప్పి వేసి చూసాం. గత్యంతరం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు విశ్వనాథపురం వైపు నుంచి ఎర్రముక్కపల్లి వైపు రాకపోకలకు చాలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది ప్రజలకు అక్కడ గాయాలు అవుతున్నాయి, దెబ్బతింటున్నారు, వెన్నుముక విరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా పాలకులేమో పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కూడా స్పందించకపోతే ఫిబ్రవరి 17వ తేదీ నుంచి రైల్వే బ్రిడ్జ్ వద్దనే రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సిపిఎం నిర్ణయించింది. అప్పుడు కూడా సమస్య పరిష్కారం చేయడానికి నిధులు కేటాయించడానికి అధికారులు ముందుకు రాకపోతే ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహిక నిరాహార దీక్ష చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నిర్వహిక దీక్ష సందర్భంగా ప్రజానికం నుంచి పెద్ద ఎత్తున అండగా నిలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బ్రిడ్జి సాధించేంత వరకు సిపిఎం చేసే కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. జిల్లాలో అన్యాక్రాంతం అవుతున్న అటవీ భూములను పరిరక్షించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని చట్టపరంగా న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో ప్రొద్దుటూరు అటవీ రేంజ్ పరిధిలోని రామేశ్వరం పరిధిలో అటవీ భూములను స్వాధీనం చేసుకుని నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించే చర్యల ప్రణాళికకు సంబంధించి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు మండలం రామేశ్వరం పరిధిలోని పెన్నా నది పరివాహక ప్రాంత అటవీ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నట్లు లోకాయుక్త ద్వారా అందిన నోటీస్ ప్రకారం అటవీ చట్టం 1882 మేరకు ఆక్రమణలో ఉన్న మొత్తం 1044 ఎకరాల అటవీ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేయడం జరుగుతోందన్నారు.
అటవీ భూములను కొందరు అన్యాక్రాంతం చేస్తూ అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని, రెవెన్యూ అధికారులను సైతం కనుగప్పి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని భూములను సొంతం చేసుకుంటున్నారని కొంతమంది లోకాయుక్తలో ఫైల్ చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా తాత్కాలిక వ్యవసాయ సాగులే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నివాసాలే కాకుండా విలాసవంతమైన కట్టడాలు, వాణిజ్యపరంగా శాశ్వత కట్టడాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఇప్పటికే ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ అధికారులు చాలాసార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కడప ఆర్ట్స్ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న P4 స్టార్టప్ కడప సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతలు ఎలాంటి రాజీ లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ స్టార్టప్ సెంటర్ ను నిర్మిస్తోందని, నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తాను తనిఖీల కోసం వెళితే దిగువ సిద్ధవటంలో ఓ రేషన్ డీలర్ షాప్ మూసి వెళ్లాడని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన తనిఖీలకు వెళ్లగా రేషన్ షాపులను మూసి వెళ్లారని చెప్పారు. తన పర్యటనలో అధికారులు మొత్తం ఉన్న రేషన్ దుకాణదారులు వారు అవినీతికి పాల్పడుతున్నారని భయపడి దుకాణాలు మూసివేశారని మండిపడ్డారు. ప్రతి స్కూల్లోనూ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని ఆయన కోరారు. అప్పుడు పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. ప్రతి పాఠశాలలో పిల్లలకు ఎంత మొత్తంలో ఫుడ్ ఇవ్వాలనే డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. మేము వస్తున్నామని చెప్పేసి ఆటోమేటిక్ గా అందరూ అది షాపులను మూసేసి అట్లా రేషన్ షాపులు మన దిగువ సిద్ధవటం అక్కడ రేషన్ షాప్ మూసేయడం జరిగింది. వచ్చే వెయిట్ చేసాం. అతను ఫోన్ వస్తా ఉన్నా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేశాడు ఫోన్ కూడా. అలా ఉంది ఈ రేషన్ డీలర్ల పరిస్థితి. ఇప్పుడు ఒక వెల్ఫేర్ హాస్టల్, ప్రీ మెట్రిక్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ బాగుంది, పిల్లలతో కూడా మాట్లాడాను సపరేట్ గా, చాలా బాగుంది, అన్ని సవ్యంగా ఇస్తా ఉన్నారు. ఇక్కడ వార్డెన్ కొంచెం జాగ్రత్తగా మెనూ ఫాలో అవుతా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ క్వాంటిటీస్ కూడా ఒక పెద్ద బోర్డే రాపిచ్చి పెట్టాడు. మేము అందరికి చెప్తా ఉన్నాం వార్డెన్స్ కూడా, ఆ క్వాంటిటీస్ కూడా బోర్డు అనేది డిస్ప్లే చేస్తే ఎన్నెన్ని గ్రామ్స్ వస్తాయి ఏమేమనేది తెలుస్తుంది. ఏదేమైనా కానీ పిల్లలకు మంచి భోజనాలు ఇవ్వాలా, వాళ్ళు మంచిగా కడుపు నిండా తిని మంచిగా చదువుకోవాలా అనేది ప్రభుత్వాల ధ్యేయాలు. ఆ ధ్యేయాలను నిలబెట్టుకొని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది. దాని ప్రకారం జాగ్రత్తగా జీవోఎంఎస్ నెంబర్ 8 అనేది ఫాలో కావాలి. దాని ప్రకారం క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ చేసుకుంటా వార్డెన్స్ నిబద్ధతతో జాగ్రత్తగా పనిచేసి పిల్లలకు సవ్యంగా భోజనాలు పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు మంచిగా భోంచేసి మంచిగా చదువుకొని వాళ్ళ జీవితాలకు మంచి మార్గాలు వేసుకుంటారని
దీనివల్ల ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. తాను ఈ ఏడాది ఏకశిలా నగరం ఒంటిమిట్టలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు వస్తానని ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పేర్కొన్నారు. సంకల్ప యాత్రలో ఆయన చేస్తున్న పాదయాత్ర ఒంటిమిట్టకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ దేవదేవుని దర్శనం తర్వాతే మిగతా ఆలయాలను దర్శిస్తానని ఆయన తెలిపారు. కడప జిల్లా రాళ్లసీమ కాదని రతనాల సీమని పాదయాత్రలో తాను స్వయంగా చూశానన్నారు. ఈ సంవత్సరం జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు తాను వస్తానని, ముఖ్యంగా కళ్యాణం రోజు పౌర్ణమి వేళ కళ్యాణం స్వయంగా వీక్షిస్తానని స్పష్టం చేశారు. ఆయనకు ఒంటిమిట్ట జడ్పీటీసీ కృష్ణారెడ్డి ఇతర నాయకులు స్వాగతం పలికారు. వారు మొక్కు కాబట్టి పెద్ద చూసేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నారు. అయితే 2 జోగులాంబ ఒకటి, ఒంటిమిట్ట రాములు వారు ఒకటి, మన అహోబేరు నరసింహస్వామి అందరూ దర్శనం చేసుకోవాలి. వీడు చూసుకొని కొండ నుంచి డైరెక్ట్ గా మరి వీలైతే ఇటు రావటమో లేకపోతే తర్వాత ఒక గ్యాప్ లో వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి స్వామివారి కళ్యాణానికి మాత్రం 100% వస్తా. మొక్కులు ఎప్పుడే స్వామి కళ్యాణానికి వస్తా. స్వామి నా కోరిక రావాలని అన్నా ఇక్కడ గెలవటం అంటే 30 ఏళ్ళ కంటే సామాన్యమైన విషయం. ఆంధ్రప్రదేశ్ గత 2 రాష్ట్రాలు వెయిట్ చేసింది ఒంటిమిట్టను. అది మన రిజల్ట్ ఆ రోజు మొత్తం టీవీలో ఎలక్షన్ రోజు రిజల్ట్స్ ఎంత అంత ఏమవుతుంది టీవీలో కడప పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రాణాలతో ఆటలాడిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కడపకు చెందిన ముబారక్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. నిన్న తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. కడప పట్టణంలోని ఎయిర్పోర్ట్ రోడ్డుపై 2 యువకులు స్కూటీపై వెళుతూ రీల్స్ కోసం స్టంట్స్ స్కేటింగ్స్ చేస్తుండగా అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముబారక్ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్స్ చేయొద్దని పోలీసులు యువతకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.